అప్పాచిమేడు నీలిమడై దాటిన తర్వాత అక్కడ బియ్యపు ఉండలు వేస్తూ ఉంటారు కదా స్వామి, ఎందుకు స్వామి అనంటే ఈ యొక్క మృగాలు, పక్షులు, పశుపక్షాదులు ఉంటాయి చూసారా, వాటికి అన్నిటికీ ఆహారం వేసే విధంగా బియ్యపు ఉండల్ని అక్కడ వేయడం జరుగుతుంది. వాటికి అన్నిటికీ కూడా ఆహారం. ఇందులో చూడండి, పరోపకారార్థే ఇదం శరీరం, నేను నా కోసం దీక్ష తీసుకొని వస్తున్నాను, దానితో పాటు పశుపక్షాదులను కూడా నేను కాపాడుతాను అని చెప్పే ఒక సంకల్పమే ఆ బియ్యపు ఉండలు అప్పాచిమేడులో అలా విసిరివేయడము. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి దీక్షలో బ్రహ్మచర్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమి అంటే ఎంత అద్భుతం తెలుసా. బ్రహ్మచర్య దీక్ష ఉండడం గొప్పతనం కాదు. వాడు నిన్న ఎలా ఉన్నాడో ఇలాగ ఈరోజు అలాగే ఉంటాడు, బట్టలు మాత్రమే మారుతుంది. కానీ ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కట్టుకున్న భార్యను సైతం మాతా మాళిగేపురత్తమ్మ అని చెప్పుకుంటూ తనకు తానే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి బ్రహ్మచర్య దీక్ష తీసుకునేదే బ్రహ్మచర్య దీక్ష. ఈ బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా మహామహా యోగులు ఉన్నారు. మనకు వివేకానందులు చూసాం, అలా ఎంతోమంది శంకరులను చూసాం. బ్రహ్మచర్య దీక్షతో ఏ పూజ చేసినా 1,00,000 రెట్లు తిరిగి అనుగ్రహంగా వస్తుంది. కాబట్టి బ్రహ్మచర్య దీక్షలో అంత పవర్ ఉంటుంది. శరణమయ్యప్ప. ఏమండి, అయ్యప్ప స్వామి వారి పూజలో విష్ణుమూర్తి ఏమో మోహిని అవతారంలో కదా, మరి వెంకటేశ్వర స్వామి పటంగాను ఇంకో చోట ఉన్నాడు. ఆయన ఎందులో చూసినా అణువణువులో ఆయనే ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసినా ఎందందు వెతికినా అందందే కలుడు అని హరి అన్నాడు చూసారా. ఏ రూపంలో అయినా ఆయన ఉంటారు. కాబట్టి ఏ రూపంలో అయినా పెట్టి ఆయన్ని పూజించవచ్చు, తప్పు లేదు. కానీ పూజిస్తున్నారు కదా, ఆనందపడతారు. శరణమయ్యప్ప. గురుగారు, మేము ఈ యొక్క అయ్యప్ప దీక్షతో పాటు శివ దీక్ష, గణపతి దీక్ష, అమ్మవారి దీక్ష ఇవన్నీ ధరించవచ్చా అంటే, నేను 10th చదువుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయొచ్చా, డిగ్రీ రాయొచ్చా అంటే నో ఆన్సర్. ఏ దీక్షకు ఆ దీక్షే. శరణమయ్యప్ప. మేము యాత్రలో వెళ్ళేటప్పుడు ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటాం కదా, మరి వేరే దేవాలయాలకు కూడా వెళ్ళొచ్చు అంటే అదొక తీర్థయాత్ర. మీరు వెళ్ళేది అన్ని దర్శనాలు చేసుకోండి. కాకపోతే గురుగారు, మేము దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్తున్నాము, మా ఇంట్లో ఒక సన్నిధానం పీఠం పెట్టాం కదా, దానికి కదల్చొచ్చా వెళ్ళేటప్పుడు? కొంతమంది కదులుస్తారు, కొంతమంది వెళ్ళి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి పూజ చేసి కదుపుతారు. తప్పు లేదు, దానివల్ల దోషం అంటూ ఏమీ లేదు. శరణమయ్యప్ప. ఏమంటే, భార్య భర్తలు కలిపి దీక్షలో ఉండగా వ్రతాలు చేసుకోవచ్చా, సత్యనారాయణ వ్రతం కానీ కేదారి వ్రతం కానీ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. సన్యాస దీక్ష తీసుకోవట్లేదు మీరు, బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు. కట్టుకున్న భార్య అనుమతి ఇస్తేనే మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నారు. అయ్యప్ప పడి పూజ అయినా మీరిద్దరు దంపతులు కూర్చొని పూజ చేయాలి. మీరు పూజ చేసినంత మాత్రం పక్కన కూర్చొని మాత్రమే కరెంట్ టైం షాక్ కొట్టదు. మీరే కదా సంకల్పం తీసుకున్నారు దీక్ష తీసుకుంటారని. అన్ని పూజలు చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. గురుగారు, ఈ యొక్క దీక్ష తీసుకున్న తర్వాత తెల్లవారుజామున ఎందుకు లేవాలి, చన్నీటి స్నానం ఎందుకు చేయాలంటే ఇది ఒక దీక్షలో మాత్రమే కాదండి, నిత్య జీవితంలో కూడా సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తే ఈ మాధ్యమం ద్వారా చూడండి, మాల వేసుకున్నప్పుడు త్వరగా లేస్తారు. మాల ఇప్పిన తర్వాత ఎన్నింటికి నిద్ర లేస్తారో తెలియదు కదా, మీ డే టు డే యాక్టివిటీస్ అంతా వేస్ట్ అయిపోతుంది. అది దీక్షలో ఉండగా మీరు చేయగానే మీకు చాలా 3-4 గంటలు ఎక్కువ కూడా కలిసి వచ్చేస్తుంది. కాబట్టి ఈ సమయం ఆ సమయం లేదని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి పూజ చేయడం వల్ల మనలో ఒక నిగ్రహం పెరుగుతుంది, ఒక ఐశ్వర్యం పెరుగుతుంది, మన ముఖంలో ఒక వర్చస్సు పెరుగుతుందండి. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలంటారు. శరణమయ్యప్ప.